నేటి భగవద్గీత శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమ కురువత సంజయ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడి ఉపదేశం ప్రారంభానికి ముందు మహాభారత యుద్ధం ప్రారంభ పరిస్థితిని చూపిస్తుంది. హస్తినాపుర రాజు ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడుగుతున్నాడు, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధంగా చేరిన నా కుమారులు కౌరవులు మరియు పాండవులు ఏం చేస్తున్నారు అని. ఇక్కడ ధర్మక్షేత్రం అనే పదానికి చాలా గొప్ప అర్థం ఉంది. ఇది కేవలం యుద్ధభూమి కాదు, ధర్మం న్యాయం నిలిచే పవిత్ర స్థలం. ధృతరాష్ట్రుడు అంధుడు కావడం కేవలం శరీరానికి మాత్రమే కాదు, ఆయన మనసు కూడా ధర్మాన్ని చూడలేకపోయింది. ఈ శ్లోకంలో మామకాహ అంటే నావారు మరియు పాండవాహ అని వేరు చేయడం ద్వారా అతని లోపల ఉన్న పక్షపాతం స్పష్టంగా కనిపిస్తుంది. అదే పక్షపాతం అతన్ని ధర్మం నుండి దూరం చేసింది. అందుకే అతని మనసులో భయం అనిశ్చితి కనిపిస్తున్నాయి. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప ఆత్మబోధ ఇస్తుంది. మనం ధర్మాన్ని విడిచిపెడితే మనలో భయం, సందేహం, అసంతృప్తి పెరుగుతాయి. ధర్మం ఉన్న చోటే ధైర్యం ఉంటుంది, శాంతి ఉంటుంది, విజయం ఉంటుంది. ధర్మం పక్కన ఉంటే భయం ఉండదు, అధర్మం పక్కన ఉంటే శాంతి ఉండదు. ఇదే భగవద్గీత సత్యం. జై శ్రీకృష్ణ.